గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ. 6వ రాశిలో చంద్రుడు, పంచమంలో గురువు, ద్వితీయంలో శుక్రుడు, 3వ రాశిలో రాహువు. లక్ష్మీ కటాక్షం శుభప్రదం. ఆశించిన ధనలాభాలుంటాయి. ఆర్థికంగా చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. ప్రశాంతంగా పనులు పూర్తి చేయండి. లక్ష్యం చెరువులోనే ఉంది. దైవ బలంతో కొన్ని కార్యక్రమాలు పూర్తవుతాయి. ప్రధాన కార్యక్రమాల్లో విజయం సాధించే వరకు కృషిని కొనసాగించాలి. వినయ విధేయతలతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఆటంకాలు తొలగుతాయి. నమ్మకంగా పనిచేయండి. ఉద్యోగంలో కింది స్థాయి ఉద్యోగుల నుండి సహకారం లభిస్తుంది. మీ వల్ల మేలు చేకూరుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పనిచేస్తే ఎటువంటి ఇబ్బంది ఎదురవ్వదు. సమయానుకూలంగా వ్యవహరించండి. మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురుకాకుండా వ్యాపారంలో జాగ్రత్తగా మీ బాధ్యతలను మీరు నిర్వర్తించినట్లయితే ఆశించిన ఫలితాలు వెంటనే లభిస్తాయి. వ్యాపారం బాగుంటుంది. ఒక ఆపద నుండి బయటపడతారు. వారం మధ్యలో మేలు చేకూరుతుంది. ఆత్మీయులతో విభేదాలు రాకుండా సున్నితంగా సంభాషించండి. కుటుంబ సభ్యులతో సామరస్యంగా చర్చించి సమస్యలను పరిష్కరించాలి. అనుభవజ్ఞుల సలహాలు పనిచేస్తాయి. అలాగే మకర రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి? మకర రాశి వారు ఇష్టదైవ నామస్మరణ చేయటం మంచిది. గురుగారు, మకర రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శించుకోవచ్చు? అలాగే సరస్వతి దర్శనం మేలు చేస్తుంది. గురుగారు, ఈ రాశి వారు ఏవేవి దానం చేయవచ్చు? గ్రహయోగం అనుకూలంగా ఉంది. దానాలు అవసరం లేదు.